ఫస్ట్ ఈ రోజుకి థర్డ్ డే అయింది. ఒకసారి స్టూడెంట్ని అడుగుదాం ఆయన ఒపీనియన్ ఎలా ఉంది. రిబాలింగ్ చేశారు కదా, ఎట్లా చేస్తున్నారు ఏంటనేది. ఆల్రెడీ క్లాస్. ఏ ఊరు మంది? పొద్దుటూరు కడప డిస్ట్రిక్ట్. ఓకే, ఆసిఫా పేరు. ఓకే, ఎట్లా అనిపిస్తుంది ఫస్ట్ డేనే సెకండ్ డే? ఈరోజు మనకి సెకండ్ డే కదా, థర్డ్ డే. ఈరోజు థర్డ్ డేకి ఈరోజు రిబాలింగ్ అయితే వచ్చింది. మీకు ఫస్ట్ రోజు మాట ఇచ్చే కదా, థర్డ్ 2-3 రోజుల్లో మీకు రిబాలింగ్ అయితే వస్తుందని చెప్పానా? అంతే కదా, వచ్చిందిగా. అట్లా కొంచెం మనం హార్డ్ వర్క్ చేయాలన్నమాట. ఓకే, చూసిరు, కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎట్లా చేయాలా సార్ చేస్తున్నారు. ప్రాక్టికల్ రియల్ టైం చూసిరు కాబట్టి. రైట్, చాలా బాగా వచ్చింది. ఫోటో తీస్తాను నాకు. వచ్చేసి స్టార్టింగ్ డేస్ నుంచి మనకి ఫస్ట్ ఇంట్రడక్షన్ క్లాస్ ఉంటుంది, తర్వాత కాంపోనెంట్ ఐడెంటిఫికేషన్, తర్వాత ఐసీ ఐడెంటిఫికేషన్ క్లాస్ జరుగుద్ది. ఆ తర్వాత మనకి టూల్స్ ఎలా యూజ్ చేయాలని చెప్తాను. ఆ తర్వాత వచ్చేసి రిబాలింగ్ క్లాస్ ఉంటుంది. అందుకే థర్డ్ డేలో మనకి రిబాలింగ్ క్లాస్ అనేది జరుగుతుంది అనమాట. ఇక్కడ ఆల్రెడీ స్టూడెంట్స్ అందరూ ప్రాక్టికల్ చేస్తున్నారు. టుడే రిబాలింగ్ క్లాస్ అనమాట. ఎవ్రీ స్టూడెంట్కి మస్ట్ అండ్ షుడ్ రిబాలింగ్ చేయాల్సిందే. ఓకే, నేనైతే దగ్గరే ఉంటాను, మన అసిస్టెంట్స్ కూడా ఉంటారు, నేను కూడా ఉంటాను. యాక్చువల్లీ నేను పర్సనల్గా కేర్ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే స్టూడెంట్స్కి 100% మనకు అవుట్పుట్ రావాలంటే సార్ అనేది ఖచ్చితంగా పక్కనే ఉండాలి. కాబట్టి నేను పక్కనే ఉన్నాను. ఇప్పుడు స్టూడెంట్ ఇక్కడ రీబాలింగ్ చేసే ఫస్ట్ చేస్తారు కదా సార్. స్టూడెంట్ ఆల్రెడీ ఒపీనియన్ చెప్పారు, వాళ్ళు రిబాలింగ్ చేస్తున్నారట, డౌన్ గ్రేడ్ చేస్తున్నారు. అట్లా మరొక స్టూడెంట్ దగ్గర కూడా వెళ్దాం, ఆయన ఏం చేస్తున్నాడో చూద్దాం. ఇలా ప్రతి ఒక్క స్టూడెంట్ దగ్గర నేను చూస్తాను అసలు ఏం చేస్తున్నారు, వాళ్ళకి ప్రాక్టికల్ కరెక్ట్గా ఉందా లేదా, ఇలా స్టెప్ బై స్టెప్ చెక్ చేసుకుంటాను. అట్లానే మనకి ఎవ్రీ స్టూడెంట్కి కావాల్సిన టూల్స్ అందుతున్నాయా లేదా ఇవన్నీ కూడా చూసుకుంటాను అనమాట. యాక్చువల్లీ టూల్స్ కూడా మనం ఆల్రెడీ ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తున్నాం. ప్రజెంట్ అయితే ఇదే ఫీజులో మనకి టూల్స్ కూడా ప్రొవైడ్ చేసి కంప్లీట్గా అవుట్పుట్ వచ్చేటట్టు చూస్తాం అనమాట. 2 seconds ఒక అబ్బాయి బయటకు వెళ్ళేసరికి హ్యాపీగా ఉండేటట్టు ప్రయత్నం చేస్తాను. అబ్బాయి క్లీన్ చేస్తున్నాడు, బోర్డ్ క్లీనింగ్ జరుగుతుంది ఇక్కడ. ఇలా డిఫరెంట్ మెథడ్స్ అన్నీ చెప్తానండి. ఇప్పుడు ఆల్రెడీ థర్డ్ డే క్లాస్ ఇది. ఇక్కడ మొత్తం కంప్లీట్గా మనకి 30 days ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.